యూజువల్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ వాటర్ డ్రింకింగ్ వాటర్తో కంటామినేట్ అవ్వడం వల్ల అలా కొన్ని వ్యాధులు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే వర్షం వచ్చినప్పుడు యూజువల్గానే రోడెంట్స్, ర్యాట్స్ ఇవి ఉంటాయి కదా, క్యాటిల్, ఇవన్నీ యూరిన్ ఎక్కడ పడితే అక్కడ చేస్తూ ఉంటాయి. వర్షం వచ్చినప్పుడు ఏంటంటే వీటి యూరిన్ ఇది అంతా వర్షపు నీళ్ళలో కలిసిపోతుంది. అలా కలిసిపోవడం కారణంగా అవన్నీ పూలప్ అయిపోయి అందులో ఉన్న బ్యాక్టీరియా అనేవి ఇంకా బ్రతికే ఉంటాయి ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు. సో మీరు ఎప్పుడైతే ఆ ఫ్లడ్స్లో వెళ్తూ ఉన్నారో, నడవాల్సి వచ్చిందో, వెళ్ళాల్సి వచ్చిందో, మీ బాడీలో ఏమైనా ఊన్స్ ఉండడం కానీ, మీ కాళ్ళకి కానీ, పాదాలకు కానీ కట్స్ ఎక్కడైనా ఉండడం కానీ, స్కిన్ ఇంటాక్ట్గా లేకుండా ఉండడం కానీ ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా మనకి వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యూజువల్గా ఇవి మనం చూసేది శానిటేషన్ వర్కర్స్ దగ్గర చూస్తూ ఉంటాం, వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఎవరైనా రెస్క్యూ టీమ్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అందులో ఎక్కువసేపు ఉండడము అవి ఉండాల్సి వస్తుంది. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే బెస్ట్ టు అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే ప్రాపర్గా షూస్ వేసుకోవడం. లేదు షూ వాటర్ ప్రూఫ్ అవి లేవు అనుకోండి, నార్మల్ షూ వేసుకొని పైనుంచి ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టుకోవడం, సో దట్ వాటర్ మన లోపలికి వెళ్ళకుండా ఉండడానికి. అలా పెట్టుకొని వెళ్ళొచ్చు. లేదు అంటే ఇంకోటి పెద్ద ప్యాంట్స్ వేసుకోవడం, షార్ట్స్ అలా కాకుండా కింద వరకు డ్రెస్ కవర్ అయ్యే విధంగా వేసుకోవడం. అందులో నుంచి వచ్చిన తర్వాత వెంటనే శుభ్రంగా కడుక్కోవడం, సబ్బుతోటి, వాటర్ తోటి మొత్తం బాడీ క్లీన్ చేసుకోవడము. ఇంకొకటి మీ బాడీలో మీ పాదాలకు కానీ, మీ కాళ్ళకి కానీ కట్స్ కానీ, వూండ్స్ కానీ ఏమైనా ఉంటే వెంటనే అది డెటాల్తోనో, బెటాడిన్తోనో సొల్యూషన్ తోటి క్లీన్ చేసుకోవడం ఇంపార్టెంట్. దానితో పాటుగా అలా వెళ్ళి వచ్చిన కొన్ని రోజులకి 2 డేస్కో 3 డేస్కో ఫీవర్, బాడీ పెయిన్స్, లేకపోతే కళ్ళు పచ్చగా కనపడడం, యూరిన్ పచ్చగా రావడం, సివియర్ హెడేక్ రావడం, ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీ డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది.